ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రక్రియను చేపట్టాలని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తరఫు ప్రతినిధులు కోరారు. ఈసీ ఆదేశాల ప్రకారం మాక్ పోలింగ్ పద్ధతిలో రీవెరిఫికేషన్ చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తరఫు ప్రతినిధులు బాయ్కాట్ చేశారు. ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో ఈసీకి ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నియోజకవర్గంలోని 5% బూతుల్లో ఈవీఎంల రీవెరిఫికేషన్, వీవీప్యాట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలతో సరిపోల్చాలని కోరారు. ఈ క్రమంలో ఈవీఎంల రీవెరిఫికేషన్ కు ఈసీ సిద్ధమైంది. రోజు 2 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించాలని నిర్ణయించింది. డమ్మీ బ్యాలెట్ ను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. మొత్తం 12 పోలింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ చేపట్టాలని భావించింది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఈవీఎంలకు సంబంధించిన బెల్ కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో ఈవీఎంల పరిశీలన చేపట్టేందుకు సిద్ధమైంది. అయితే హైకోర్టులో తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణలో ఉండగా అధికారులు ఈవీఎంల రీవెరిఫికేషన్ చేయడానికి ప్రయత్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారమే ఈవీఎంల రీవెరిఫికేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. మామూలుగా వెరిఫికేషన్ అంటే ఈవీప్యాడ్లు అన్నీ కూడా లెక్కిస్తారు అనేది ఎవరైనా అనుకునేది. కానీ ఇప్పుడు మాక్ పోలింగ్ పెడతా ఉంటున్నారు. మాక్ పోలింగ్ వల్ల ఉపయోగం ఏంటి? మాక్ పోలింగ్ ఎలక్షన్ ముందులో ఆల్రెడీ అందరి ముందులో కూడా మాక్ పోలింగ్ చేస్తారు. అదే మాక్ పోలింగ్ ఇప్పుడు చేసి ఉపయోగం ఏంటి? అది కరెక్ట్ కాదు. ఈ ఎలక్షన్ సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేయండి, ఏదున్న వాళ్ళకి అవకాశం వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి ఆర్డర్ని పక్కన పెట్టి ఈరోజు మాక్ పోలింగ్ చేస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పటం, దానికి మేము డబ్బులు కట్టడం, ఇది ఎంతవరకు కరెక్టు? నేనైతే ఈసీని ఒకటే అడుగుతా ఉన్నా, నా కోసం కాదు, టోటల్ భారతదేశంలో ఉన్నటువంటి నిలబడిన వాళ్ళందరూ కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం మీకు ఉంది. ఈవీఎంలను మాక్ పోలింగ్ పద్ధతిలో రీవెరిఫికేషన్ చేస్తామని అధికారులు చెప్పడాన్ని తొలి నుంచి బాలినేని వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఆయన ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ అధికారులు అదే పద్ధతిలో ఈవీఎంల వెరిఫికేషన్ కు సిద్ధమయ్యారు. మాక్ పోలింగ్ ప్రక్రియపై బాలినేని తరపు ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 5% ఈవీఎంల్లో వీవీప్యాట్లు సైతం లెక్కపెట్టాలని ఎన్నికల అధికారులను కోరారు. అలా కుదరదని అధికారులు చెప్పడంతో బాలినేని తరపు ప్రతినిధులు బయటకు వచ్చేశారు. ఏ రోజైతే పోలింగ్ జరిగిందో ఆ పోలింగ్ జరిగినటువంటి రోజుకు సంబంధించినటువంటి ఈవీఎంలను, ఆ రోజు సంబంధించిన వీవీప్యాట్లను కౌంట్ చేయాలని మా రిక్వెస్ట్. ఈరోజు కొత్తగా అంటే పాత ఈవీఎం డేటా తొలగించి ఎరేజ్ చేసి కొత్తగా డమ్మీ బ్యాలెట్ పేపర్ పెట్టి వాటి ద్వారా ఓట్లను కౌంట్ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. కాబట్టి మేము మా డిస్సాటిస్ఫాక్షన్ని, మా అన్హ్యాపీనెస్ని మేము ఎక్స్ప్రెస్ చేసి బాయ్కాట్ చేయడం జరిగిందన్నమాట. ఈసీ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఈవీఎంల రీవెరిఫికేషన్ చేపడతామని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. వైఎస్ఆర్సీపీ అభ్యంతరాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. As per SOP given by the ECI, SOP has been communicated to the applicant. They are not happy with that SOP, so they boycotted. So we have sent the report to the ECI CEO and ECI. After further instructions, after receiving further instructions from the ECI, we will take necessary action. మరోవైపు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈవీఎంల రీవెరిఫికేషన్, వీవీప్యాట్ల లెక్కింపును కోరుతూ ఏపీ హైకోర్టులో బాలినేని వేసిన రిట్ పిటిషన్ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఈసీ మాక్ పోలింగ్ పద్ధతిలో వెరిఫికేషన్ చేస్తామంటోందని బాలినేని తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా చేయడం సరికాదని వాదనలు వినిపించారు. ఈసీ తరపు న్యాయవాది మంగళవారం వాదనలు వినిపిస్తామని చెప్పడంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది.